శాంపుల్స్ ఈ ఎక్కడ కల్తీ జరిగిందని ఆరోపించినాడో, ఆ డేట్స్ అన్నీ చూసినట్టయితే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగినటువంటివి అనేటువంటిది స్పష్టంగా అర్థమైంది. యాక్చువల్‌గా కల్తీ ఉందని రిజెక్ట్ చేసినటువంటి పార్సెల్స్ ఈరోజు వెనక్కి పంపితే అలా వ్యాన్స్ వాటన్నిటిని కూడా ఏఆర్ డైరీకి సంబంధించినవి వెనక్కి పంపితే మళ్ళా కూడా పక్కనే చిత్తూరులో వాటన్నిటిని కూడా వ్యాన్స్ కొన్ని నెలల పాటు నిలబెట్టి మరీ వాటినే కల్తీ అయిందని ఏవైతే ఆరోపణ చేశారో, టెస్ట్‌లో ఏదైతే కల్తీ ఆయిల్ అని చెప్పి, నెయ్యి అని చెప్పి తేలిందో, అవే వ్యాన్స్‌లో ఉన్నటువంటి నెయ్యిని తెచ్చి మళ్ళా ఇక్కడ లడ్డూలు తయారు చేశారనేటువంటిది వాడి సిట్ విచారణలో కూడా ఉందన్నమాట. మరి అట్లాంటప్పుడు తాను గవర్నమెంట్‌లోకి వచ్చినటువంటి జరిగిన తప్పులన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన వేయడం కేవలం మతాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకొని, జగన్ గారు పరమతస్థుడు, జగన్ గారి వల్లే ఇదింత జరిగిందని చెప్పి, జగన్ గారు ఈరోజు హిందూ మతానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడనే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ రాష్ట్రంలో ఎవరు కూడా జగన్ గారిని ఆ విధంగా మతవాదిగా అట్లా ఎవరు కూడా చూడడం లేదు. జగన్ గారు ఒక మానవతావాదిగా చూస్తూ ఉన్నారు. జగన్ గారు ప్రజల మనిషిగా చూస్తూ ఉన్నాడు. అందుకనే అంత పెద్ద సపోర్ట్ తెలియజేస్తూ ఉంది. ఈరోజు కేవలం సెంటర్‌లో ఎన్డీఏ ఈరోజు మతం ఆధారంగానే బలపడతా ఉంది. మతం ఆధారంగానే ఈరోజు అది ముందుకు పోతా ఉందని గ్రహించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కూడా బీజేపీతో పోటీపడి రాష్ట్రంలో మత రాజకీయాలను ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదాన్ని ప్రజలంతా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూస్తారు సార్? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి అంశానికి పాల్పడ్డాడని నేను ఎక్కడా చెప్పలేదు. కాకపోతే అప్పుడు ఆయన ఏర్పాటు చేసిన బాడీ ఈ రకంగా చేసింది. తగిన ఎంక్వైరీ చేసి లేదంటే తగిన శిక్షకు నేను సిద్ధమే అని జగన్మోహన్ రెడ్డి ముందుకు వస్తే బాగుంటుంది అన్నట్టుగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్